మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆల్రెడీ జనం దగ్గర దోచుకుంటుందే ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇది ఒక ఒక రకంగా different. చెప్పాలంటేనేమో పాప్కార్న్ రేట్లు, కూల్ డ్రింక్ రేట్లు విపరీతం. చూస్తే థియేటర్ లో ఉన్న టికెట్ రేట్ కన్నా డబుల్ రేట్. పోవటానికి కారణం మేమే. ఎట్ ది సేమ్ టైం ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే పోయి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటారు. Yes. మాకు 800-1000 రూపాయలు టికెట్ చేయండి అని కల్కి టైంలో కూడా వెళ్ళారు. అన్ని టైం సో ఒక రకంగా దోచుకుంటుంది జనం దగ్గరే కదా. అదే అంటున్నాను నేను. ఇప్పుడు మనం ఇక్కడ జనాల్ని మనం దూరం చేసింది మనం చేసాం. జనాల్ని ఓటీటీ దూరం చేయలే, మనమే చేసాం. ఇప్పుడు ఓటీటీని దూరం చేస్తుంటే కలేజా ఎందుకు వస్తుంది? అవును, కలేజా ఆడుతూ ఈరోజు మొత్తం 8 కోట్ల పైన వస్తుంది కలెక్షన్. ఈరోజు మొత్తం రీరిలీజులు నేనే సృష్టించా. ఎన్ని సినిమా రీరిలీజులు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. మరి అదే సినిమా ఆడుతున్నాయి కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం రేటు పెంచింది మనం థియేటర్ పాప్కార్న్ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచి దాన్ని ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. ఓకే, అక్కడ మీటింగ్ కౌన్సిల్లో మీటింగ్ అయిపోయింది. కౌన్సిల్ మీటింగ్ లో యునానిమస్ గా ఏం చేశారంటే మీరు 1వ తారీఖున బంద్ చేయడానికి లేదు, ఎవరు బంద్ చేసినా ఉన్న థియేటర్లో ఆడుతాము అంటూ ఒక మాట ఏమన్నారంటే మీరు బంద్ చేయకుండా ఉంటే మేము మీటింగ్ పెట్టి కమిటీ వేద్దాం, కమిటీలో డిస్కస్ చేసుకుందాం, డిస్కస్ చేసుకొని మీకు నష్టం ఏంటి మాకు నష్టం ఏంటి మాట్లాడుకుందాం అని అన్నారు. దాంట్లో సురేష్ బాబు గారికి ఏదో కోపం వచ్చింది. మైత్రి రవి గారు మాట్లాడిన మాటలు ఒక ఆయన ఏదో బయటకు వెళ్ళిపోయాడు. అయిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ ది సడన్ నైట్ మొత్తం టోటల్ మేము అనౌన్స్ చేసి ఒక లెటర్ పంపించేసాం. కానీ ఒకటి నట్టి గారు ఇప్పుడు ఇది పంపించారన్నారు. ఓకే, ఇప్పుడు ఇదిగోండి. ఓకే, ఇది లెటర్ ఏమని పంపించాం? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది, ఇది ఆల్ ఆఫ్ ది సడన్ బంద్ చేస్తే మొత్తం టోటల్ సినిమాలు రిలీజ్ అయి ఉన్నాయి. హరిహర వీరమల్లు, కమలాసన్ గారి సినిమా, కుబేర్ అన్ని అనౌన్స్ చేస్తున్నాయి. ఇలాగ మీరు బంద్ చేస్తే తీవ్ర నష్టం వస్తుంది కనుక మీరు థియేటర్ భైరవం అనౌన్స్ చేస్తున్నారు అని డైరెక్ట్గా అన్నింటిలో కలిపి మొత్తం అంతా మనం లెటర్లు అన్ని పంపించాం. లెటర్లు 22 తారీఖున పంపించాం. అయిపోయింది. జాయింట్ కమిటీ మీటింగ్ పెడదాం అనుకున్న సమయానికి ఈరోజు కందులు దుర్గేష్ గారు ఇమీడియట్లీ ఆయనకి ఏదో ఇన్ఫర్మేషన్ వెళ్ళి మీరు ఇలా సినిమాలను అసలు ఆల్ ఆఫ్ ది సడన్ ఎవరు చేస్తున్నారు ఏంటిది, ఎగ్జిబిటర్లు నాకు కంప్లైంట్ ఇచ్చారు, అసలు ఎవరికి తెలియకుండా మీరు బంద్ ఎలా అనౌన్స్ చేశారు. ఏపీ గవర్నమెంట్ కి అసలు నోటీస్ లేదు. గవర్నమెంట్ కి కాదు, ఎగ్జిబిటర్లకు నోటీస్ లేదు. నేను ఎగ్జిబిటర్ని, డిస్ట్రిబ్యూటర్స్ కూడా లేదు, ఎవరికి లేదు. మీకు ఇంకొకటి తెలుసండి, ఉదయం లెగిస్తే నేను పైన జాయింట్ సెక్రటరీ ఛాంబర్లో కానీ ఉదయం లెగిస్తే ఏదైనా డిబేట్లో కానీ పాల్గొంటాను. నాకే తెలియదు అంటే బంద్ అని బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? మీలాట ఎవరో నాకు చెప్తే బంద్ అని తెలిసింది. తెలిసిన వెంటనే నేను ఖండించా. ఇది బంద్ అనేది జరగదు, అవ్వదు. 1వ తారీఖున థియేటర్లో సినిమాలు పడతాయి. కొంతమంది మా వాళ్ళు చేస్తున్న రాజకీయాలు ఇవని కూడా చెప్పాను నేను. సార్ ఇప్పుడు ఈ రాజకీయం పక్కన పెడితే, ఇప్పుడు గవర్నమెంట్ లో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకళ్ళిద్దరు ఎవరో కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఎదిరించే దమ్ము లేదు, ఎదురు పడితే మాట్లాడే ధైర్యం కూడా చెయ్యరు. ఆయన సినిమాలప్పుడు ప్రొడ్యూసర్స్ కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ లిమిట్స్లోనే ఉంటారు, రిలీజ్కి ఎలా చేయాలో డిసైడ్ చేసుకొని మరీ రిలీజ్ చేస్తారు అంటారు. అలాంటిది ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్లో ఉన్నారు. అలాంటి వ్యక్తి సినిమా ఇంకొక 1 వీక్లో రిలీజ్ అవబోతుంది, హరిహర వీరమల్లు. అంటే సాహసం చేశారా, లేకపోతే దీన్ని పెద్దగా ఏదో బ్లాస్టింగ్ చేయాలి, న్యూస్ స్ప్రెడ్ అవ్వాలి, బాగా వైరల్ అవ్వాలి, వైడ్ గా అందరికి రీచ్ అవ్వాలి కాబట్టి ఏదన్నా ఒక డ్రామా నడుస్తుందా అనేది ఎవరికి అర్థం కాదు. డ్రామా కాదు ఈ డ్రామా, ఎందుకంటే ఇది మాకు 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ పర్సెంటేజ్ సిస్టమ్. అంటే బంద్ చేసి సినిమా రిలీజ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పుడు ధైర్యం చేయరు కదా, ఎవరు చేయరు. బంద్ చేసేంత అవకాశం ఇక్కడ లేదు. హరిహర వీరమల్లు అంటే ఇక్కడ మీకు చాలా మందికి తెలియని విషయం ఇది. హరిహర వీరమల్లు అనే సినిమా డిస్ట్రిబ్యూషన్ వెళ్ళాలి, అది ఎక్కువ బడ్జెట్ అయింది. ఎందుకంటే లేట్ అవ్వడం వల్ల ఎక్కువ బడ్జెట్ అయింది. ఆ బడ్జెట్లో సినిమాని బయటికి ఎవరో ఒకరు కొనాలా. ఇక్కడ మోనోపాలి చేసి ఆ సినిమాని వాళ్ళకు వచ్చే రేట్లో రప్పించుకోవడానికి ఈ మొత్తం మాకు ఇన్ని థియేటర్లు ఉన్నాయని మీటింగ్ పెట్టారు అనేది మాత్రం మాకు తెలిసిన సమాచారం. దీంట్లో సితారా వాళ్ళు కానీ మైత్రి వాళ్ళు కానీ ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాని ఏదో బయట వేయడానికి కొంచెం ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ అయింది కాబట్టి, ఫైనాన్స్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని, ఎందుకంటే ఏఎం రత్నం గారు అంటే అప్పుడప్పుడు సినిమా తీస్తారు కాబట్టి కొంచెం రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు ఇవ్వరు కాబట్టి దీన్ని ఏదో విధంగా బయట వేద్దామని ఒక ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ సినిమా కూడా మైత్రికో లేకపోతే ఇంకొకరికి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని దాని మీద ఏదో జరిగిందనేది మాత్రం ఆల్రెడీ మా ఇండస్ట్రీలో ఉన్నది టాక్. అది వాస్తవం కూడా ఉంటుంది, వాస్తవం కూడా ఉండొచ్చు. ఎందుకంటే దిల్ రాజు గారు నేను అన్న మాటలో ఒక మాట చూడండి, నేను ఇక్కడ ఉండట్లేదు ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాను అన్నాడు. నేను ఇక్కడ సినిమాలు చేయను, నేను ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయాను.
ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన Hmm. ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళాలని కోరుకుందాం. Hmm. ఎందుకంటే నాకంటే 4 సంవత్సరాలు వెనక వచ్చారు ఆయన. చక్కగా హ్యాపీగా ఆయనకి సూపర్ హిట్స్ వచ్చాయి, 1000 కోట్లు సంపాదించాడు. ఇప్పుడు ముందుకెళ్ళడం చాలా మంది సంతోషం, తప్పేం లేదు దాంట్లో. అయితే ఆయన ఇంకో మాట అన్నాడు, నేను ఆ నటి మన దిల్ రాజు డ్రీమ్స్ అని చెప్పేసి కొత్త వాళ్ళతో సినిమాలు తీస్తాను అవును. అన్నాడు. తప్పలేదు. అయితే ఆయన అన్నదానికి బయట అన్నదానికి రివర్స్ అవుద్ది. కింద ట్రోల్స్ చూస్తున్నారా, నీకు హీరోలు డేట్స్ ఇవ్వట్లేదు, నీకు హీరోలు డేట్స్ ఎవరు ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతాను అంటున్నావు, కనుక నీకు ఎవరు నేను పట్టించుకో, డిస్ట్రిబ్యూషన్ ఎవరు నీకు ఇవ్వట్లేదు కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చి ఒక క్రియేట్ చేసావు. దిల్ రాజు గారు అడిగితే డేట్ ఇవ్వని హీరో ఎవరైనా ఉంటారు ఇండస్ట్రీలో? ఎవరున్నారు? ఇప్పుడు ఎవరు పేర్లు చెప్పండి. ఎవరు? నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ డేట్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా నో చెప్పిన హీరోస్ పేర్లు కూడా చెప్పాలి. ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఇవ్వని డేట్లు హీరోల పేర్లు కూడా చెప్పాలి. సార్ నేను ఒకటి అడుగుతా, 100 కోట్లు దాటిన హీరోలు ఎవరైనా దిల్ రాజు గారు డేట్స్ ఇచ్చి ఉన్నాయా? నాకు చెప్పండి. ఈ 100 కోట్లు దాటి 700 కోట్ల బడ్జెట్ లో ఉన్న సినిమాలు ఒక మైత్రి, ఒక సితారా తప్ప ఇంకో కంపెనీ ఏదైనా ఉందా? ఓకే. అంటే వాళ్ళు వెరీ గుడ్ కంపెనీ చేస్తారు. ఒకప్పుడు ఎంఎస్ రెడ్డి గారు, ఒకప్పుడు ఎంఎస్ రాజు గారు, ఒకప్పుడు దిల్ రాజు గారు, ఒక్కొక్క వెలుగారు, సురేష్ బాబు గారు చేశారు, అరవింద్ గారు చేశారు, అందరూ చేశారు. ఇప్పుడు బడ్జెట్లు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు తట్టుకొని చేయగలిగే దమ్ముంది మైత్రికి, ఓ సితారాకి. మరి దిల్ రాజు గారు ఉండాలిగా ప్రాజెక్టులు. సరే, సినిమాలు తీయటంలో వాళ్ళు తిట్టా అని చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాని ఆపేయటంలో ఆ నలుగురు అంటే ఎవరని చెప్తారు మీరు పేర్లు? ఆ నలుగురు ఎవరు? సినిమాని ఆపేయడంలో ఈ నలుగురు నేను చెప్పట్లేదు. మళ్ళా ఎవరో ఒక పాత్ర కీలకంగా ఉంటుంది కదా. మాత్రం వాస్తవం. నేను 2 విషయాలు చెప్తా. 12వ తారీఖు సినిమా రిలీజ్ పెట్టుకొని కనబడలేదా కళ్ళు? కనబడలేదా కళ్ళు అని అడుగుతున్నా. ఇస్ 12th డేట్ వేశారు హరిహర వీరమల్లు. 30వ తారీఖు బైరం వేశారు, 30వ తారీఖు కలేజ వేశారు, 5వ తారీఖు కమలాసన్ గారు సినిమా వేసేటప్పుడు అనౌన్స్మెంట్ మీరుంటుండగా, మీ పెద్ద మనుషులు ఉంటుండగా, మీరందరూ మీ పెద్దలని మేము కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడు సినిమాకి పెద్దలు, ఇండస్ట్రీకి పెద్దలు, గవర్నమెంట్కి పెద్దలు, మీరందరూ ఉంటుండగా 1వ తారీఖు అనౌన్స్ చేస్తే మీరేం చేస్తున్నారు? మీరు ఖండించకుండా ఏం చేస్తున్నారు అడుగుతున్నా. మొత్తం టోటల్ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి వచ్చిన దాకా, లేకపోతే దుర్గేష్ గారు వచ్చిన దాకా ఒక్కలేదా ఖండించారా? ఏప్రిల్ 19 మళ్ళా చెప్పాడు ఆయన, ఏప్రిల్ 19 సూత్రధారి సత్యనారాయణ అన్నారు. ఓకే, మరి అది తీసుకుంది. ఏప్రిల్ 19వ తారీఖు నాడు వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ ఏంటో తెలుసండి. ఆ రోజు దిల్ రాజు గారు లేరని చెప్తున్నారు. దానికి కూడా నేను వస్తా. మరి ఏప్రిల్ 18 మే 18 అనుశ్రీ సత్యనారాయణ లేడుగా. మే 18 అనుశ్రీ సత్యనారాయణ లేడు కదా. ఏప్రిల్ 19 జిల్లా మీటింగ్ వాళ్ళ జిల్లాలో అందరూ పెట్టుకొని ఆ మీటింగ్లో ఎవరున్నారు? రిప్రజెంటెడ్ బై సురేష్ మూవీస్, రిప్రజెంటెడ్ బై అల్లు అరవింద్ గారు, అంటే మనుషులు వాళ్ళ థియేటర్లో, అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారు, అక్కడ ఉన్న ఎగ్జిబిటర్స్, వాళ్ళంతా కలిపి ఏమనుకున్నారంటే, అంటే ఇప్పుడండి ఇది ఏప్రిల్ 19వ తారీఖు నాడు పెట్టిన మీటింగ్ ఏంటంటే, మేము జూన్ 1 దాకా చూస్తాం పర్సంటేజ్ సిస్టమ్. కానీ ఒకవేళ ఇవ్వకపోతే మాకు ఎవరు పర్సంటేజ్ ఇస్తే మేము వాళ్ళకే సినిమాలు వేస్తామని మేము నిర్ణయం తీసుకున్నాం. మా జిల్లా తీసుకున్న నిర్ణయం, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. వాళ్ళు పెట్టారు కదా. మరి ఆ రోజు అరవింద్ గారు టీం ఉంది కదా, అక్కడ మీరు ఎందుకు ఖండించలే? సురేష్ బాబు గారు టీం ఉంది కదా, మీరు ఎందుకు ఖండించలే? మళ్ళీ అదే మాట తీసుకొచ్చి ఏప్రిల్ 18వ తారీఖు నాడు మీరు ఇక్కడ ఈసీ మీటింగ్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టేటప్పుడు మరి ఆయన లేడు కదా. అది ఏప్రిల్ ఎక్కడ, మే 18 ఎక్కడ? మరి మే 18 తీసుకున్న అనౌన్స్మెంట్ కి ఏప్రిల్ 12 తారీఖు రిలీజ్ కి డేట్ అనౌన్స్ చేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.